అమ్మ ఇది నిన్న ఏం జరిగిందంటే జస్ట్ నిన్నే హీరో సాయిధరమ్ తేజ్ సరదాగా ఇన్స్టా ఇట్లా అంటుంటే ఏదో వీడియో కనబడింది. ఆయనకు అది చూసి ఒళ్ళు మండి వెంటనే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ట్యాగ్ చేసి, హ్యూమన్ రైట్స్ కమిషన్ అందరికి ట్యాగులు చేసి, ఇలాంటి వాళ్ళని సమాజంలో ఉండనీయకండి, వీళ్ళ వల్ల సమాజం పాడవుతుంది, కఠినంగా శిక్షించండి అన్నాడు. అండ్ అలాగే జనాలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు. దయచేసి మీరు మీ పిల్లలతో వీడియోలు తీసుకుంటే తీసుకోండి, కానీ ఇలా పెట్టకండి. చూసి అరే బాబు బాగున్నాడు, పాప బాగుంది అని వాళ్ళు మురిసిపోయే వాళ్ళు 100 మంది ఉంటే దాన్ని వక్రీకరించే వాళ్ళు వేలల్లో ఉంటున్నారు అని చెప్పాడు. ఇంతకీ ఆ వక్రీకరించబడిన వీడియో ఏంటంటే, ఇక నాకు మనం మళ్ళీ చెప్తే జనాలు ఎక్కడ దాన్ని వెతికి చూస్తారేమో, అలా కూడా చూడొద్దని నా ఉద్దేశం. చెప్పదలుచుకోవాలి. చాలా నీచంగా ఉంది మా. ఒక తండ్రి ఓ కూతురుతో కన్వర్షన్, కృష్ణాష్టమి వస్తే కృష్ణుడు వేషం వేసి చూపించుకుంటారు. అవును, ముద్దుగా బేబీ బంప్ నుంచి కూడా. అండ్ బారసాల టైంలో కూడా వీడెళ్ళి డబ్బులు పట్టుకుంటాడు, అది పట్టుకుంటాడు, ఇది పట్టుకుంటాడు, అన్ని వీడియోలు చేస్తారు. సరదాగా మాట్లాడినా, వాళ్ళు ఏమైనా చేసినా, ఏమైనా తింటున్నా, మొహానికి పూసుకున్నా, సరదాగా ఏమన్నా అన్నా అన్ని వీడియోలు తీసేస్తారు. ఎందుకంటే ఎక్కడో అట్లాంటాలో ఉండే మీరు చూసి అరే భలే ఉన్నావే అని నవ్వి కామెంట్ పెడతాం. ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నాడో చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అరే బుడ్డిది ఇంత ఉండేది ఇప్పుడు ఇంత అయిపోయిందిరా, భలే ఎదిగిందని కామెంట్లు పెట్టడానికి సరదా. దీన్ని కొందరు ఏం చేశారంటే వక్రీకరించి, పి హనుమంతు అతని పేరు, వాళ్ళ టీమ్ హ్యాపీగా ఉండు మామ అనేది వాళ్ళ ట్యాగ్ లైన్. ఏం హ్యాపీయో దాన్ని ఎంత నీచంగా అంటే అంత నీచంగా, అసలు మాట్లాడకూడనటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలతో దాన్ని ట్రోల్ చేయడం జరిగింది. తర్వాత క్షమాపణలు చెప్పారు. తర్వాత సంగతి, ఆ క్షమాపణలు కూడా పెద్దగా అంటట్లేవు. ఇక వీళ్ళెవరు అంటే హైలీ ఎడ్యుకేటెడ్ ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలు, బాగా చదువుకున్న వాళ్ళు, ఎన్ఆర్ఐలు. దీన్ని బట్టి ఏమనాలి చెప్పండి? వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, అన్కల్చర్డ్, ఇన్హ్యూమన్, డీవరస్ట్, సైకోసాడిస్టులు, పెడోఫిల్స్, ఈ అన్ని రంగరించినటువంటి మానవాకృతిలో ఉన్న క్రూరమైనటువంటి పైశాచిక ఆనందాన్ని అనుభవించే మెంటాలిటీ ఉన్న దుష్టులు అని అంటాను నేను. వాళ్ళని ఎంత కఠినంగా శిక్షించాలంటే, మోస్ట్ డేంజరస్ పీపుల్, దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు లివ్ ఇన్ ది సొసైటీ. బికాస్ అటువంటి నీచ దుష్ట స్వభావాలు సమాజంలో ఉంటేనండి మగవాళ్ళకి కూడా రక్షణ ఉండదు. ఐఎమ్ వెరీ షూర్. ఆడపిల్లలకే కాదు, మగవాళ్ళకి కూడా రక్షణ ఉండదు. ఎందుకంటే అంత పైశాచిక ఆనందం ఏంటి? వాళ్ళు ఒక తల్లి తండ్రికి పుట్టిన పిల్లలైతే, నేను అనకూడదు కానీ అంటున్నాను, అనాల్సిందే వీళ్ళని. ఒక తల్లి తండ్రికి పుట్టిన పిల్లలైతే, సక్రమంగా పెరిగిన వాళ్ళైతే ఇటువంటి దౌర్జన్యపు ఆలోచనలు, నికృష్టపు చేష్టలు చెయ్యరండి. ట్రోలింగ్ అనేటువంటిది చాలామంది చేస్తున్నారు. ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్ని తీసుకుని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇంత వికృతంగా ట్రోల్ చేయడం అనేటువంటిది ఎంత మాత్రము క్షమించరాని విషయము. అటువంటి వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి మినిమం ఒక 20 years జైలు శిక్ష వెయ్యాలండి. నాట్ 1 year 2 year 1 month 3 months కాదు, 20 ఏళ్ల కఠినమైన కారాగార శిక్ష విధించాలి. అప్పుడు జైల్లోనే కూర్చుని వాళ్ళని వాళ్ళే ట్రోల్ చేసుకుంటూ వాళ్ళ బతుకులు అలా అయిపోవడానికి వాళ్ళ మెంటాలిటీ ఎంత నికృష్టమైందో ప్రతి క్షణము తలుచుకొని కుమిలి 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 కృంగి కుళ్ళి కుషించి నశించిపోవాలి. ఎందుకంటే అటువంటి వాళ్ళు సంఘానికి పట్టిన చీడ పురుగులు, కుటుంబానికి పట్టిన పిశాచాలు, పిల్లలు కాదు పిశాచాలు. అలాగే స్త్రీ పురుషులు, ఆఖరికి చిట్టి చిట్టి పాపలు బాబులు, వాళ్ళు ఏం దోషం చేశారు, ఏం నేరం చేశారు? వీళ్ళ వికృత ఆనందానికి వాళ్ళే ఐటమ్సా? వాళ్ళే కావాల్సి వచ్చారా? అంటే వాళ్ళ మైండ్లో ఎటువంటి ఆలోచన విధానం ఉంది? పెడోఫిల్స్కి ఉండే ఆలోచన విధానము ఉంది. అటువంటి వాళ్ళు మోస్ట్ డేంజరస్ పీపుల్.
దయచేసి ఈ పోలీస్ శాఖ వారికి సవినయంగా అర్థిస్తున్నాను, వీళ్ళని ఎంత వీలైతే అంత ఎక్కువ సంవత్సరాలు కఠినమైన శిక్షలు వేసి జైలులోంచి బయటికి రాకుండా చూడండి. ఎందుకంటే సమాజాన్ని పాడు చేయడమే కాదు, ఈ రకమైన ట్రోలింగ్ చేస్తే ఆ తల్లిదండ్రులు, ఆ బిడ్డలు వాళ్ళు మానసికంగా ఎంత కుమిలిపోతారు, వాళ్ళ తాలూకు బంధుమిత్రులు ఎంత పపిషమైపోతారు. వాళ్ళందరిలో వాళ్ళు కొంచెం బలహీనమైన మెంటాలిటీ ఉన్న వాళ్ళంటే సూసైడ్ కూడా చేసుకుంటారండి. అంటే అంతమందిని బాధించి వాళ్ళ చావుకి కారణమయ్యే ఇలాంటి 40 40 మందో 30 మందో దేశంలో ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో జల్లెడ పట్టి వెతికి దయచేసి వాళ్ళందరినీ శిక్షించండి బాబు. అటువంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు. అయ్యా, మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఇది మన ప్రభుత్వములో ప్రముఖంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పెద్దవారు, అలాగే హోమ్ మినిస్ట్రీ శాఖని ఎవరైతే చూస్తున్నారో వారు, అలాగే సిబిసిఐడి డీజీపీ గారు తప్పనిసరిగా శ్రద్ధ వహించి ఇటువంటి నీచ నికృష్ట అధములకి తప్పనిసరిగా తగిన కఠినమైన శిక్షలు విధిస్తేనే సమాజం కొద్దో గొప్ప ప్రశాంతంగా ఉంటుంది. పోతే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, సెలబ్రిటీల పిల్లల గురించి ఒక 5-6 సందర్భాలు. ఒకటి ఏంటంటే ఐశ్వర్య రాయ్ మాకు వాళ్ళ అమ్మాయిని పరిచయం చేస్తే, ఐశ్వర్య రాయ్ అంటే అతిలోక సుందరంత అందం ఉంటుంది, అంత అందగతే, నువ్వేంటి ఇలా పుట్టావు అని ఆ పిల్లని ట్రోల్ చేయడం. నువ్వు ఐశ్వర్య రాయ్లా లేవు అంటే కొన్నాళ్ళు భరించారు, తర్వాత కేసు పెట్టారు. ఈ సొంటలు మనుషులు అసలు మనిషి ఆకృతిలో ఉన్న వికృత రూపులు, కలికి మారు రూపాలు వీళ్ళు. సురేఖ వాణి ఉన్న వాళ్ళ అమ్మాయి సుప్రీత, వాళ్ళకి ఎవరు లేరు. హస్బెండ్ చనిపోతే పిల్లల్ని ఈమెకి ఈమెనే ఎవరు లేరు. రకరకాల వంటలు వండుకొని తింటూ వీడియోలు చేస్తూ ఆనందిస్తారు. ఒకే రోజు చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, మటన్ అన్ని ఇట్లా పెట్టి అట్లా వీడియో తీసి చూపిస్తూ ఉంటారు సరదాగా. ఎవరి కోసం వండావు, రోజు ఎంతమంది వస్తారు మీ ఇంటికి, మీరు ఇద్దరే ఉంటారా, ఎంతమంది పూటకి ఎంతమంది వస్తారని కామెంట్. వాళ్ళు వంటలు చేసి పెడితే నెక్స్ట్ మంచులక్ష్మి వాళ్ళ కూతుర్నితో పాటలు పాడించే వీడియోలు తీసి పెడితే ఆ పిల్లని అసహ్యంగా ట్రోలింగ్. నెక్స్ట్ రోజా వాళ్ళ కూతుర్ని కూడా ట్రోల్ చేస్తే పాపం రోజా ఏడ్చింది లైవ్లోనే, నన్ననండ్రా బాబు, నేను భరిస్తున్నాను కదా, నా కూతురు ఏం చేసింది అని చెప్పడం. అసలు ఆవిడ మాత్రం ఎందుకు రాలండి అట్లా అనింది. నెక్స్ట్ అలాగే రేణు దేశాయ్, వదిన మా అన్న పిల్లల్ని మాకు చూపిరా అంటే, ఎవడరా వదిన, ఎవడికి వదిన, పిచ్చి పిచ్చిగా ఉందా, నా పిల్లల్ని చూపిమ్మని నన్ను ఎవరు అడిగేదని ఆమె మొన్నటిదాకా పిల్లల్ని దాచింది. మొన్న పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు అంతే, వాళ్ళని కూడా దాచేసింది. ఇట్లా సెలబ్రిటీ పిల్లల్ని మా హీరోయిన్ అంత అందగత్తే, నువ్వు ఆమెకి ఎలా పుట్టావని చెప్పి ఐశ్వర్య కూతుర్ని అన్నారు. అసలు ఎలా మాట్లాడతారు వీళ్ళు? ఇలాంటి ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు మానవ ఆకారంలో ఉన్నటువంటి రాక్షసులండి. అంటే హీరోయిన్ ఎవరిని కనాలో కూడా వీళ్ళే చెప్పాలి, ఎలా కనాలో కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ రాక్షసులు ఎటువంటి రాక్షసులు అంటే, రాక్షసులు అనడం కంటే దయ్యాలు అనడం కరెక్ట్. ఈ దయ్యం ఏంటంటే, దయ్యం పడితే అంత త్వరగా వదలదు, పీడించి పిప్పి చేసి మనిషిని చంపేసేదాకా వదలదు దయ్యం పట్టుకుంటే. దయ్యాలు వీళ్ళు, సమాజాన్ని పట్టి పీడించే దయ్యాలు. ఈ దయ్యాల పాలిట మంత్రగాళ్ళు ఎవరు? హోమ్ మినిస్టర్ గారు, సిబిసిఐడి డీజీపీ గారు, పోలీస్ శాఖ వారే, అలాగే మన ముఖ్యమంత్రి గారు. ఎక్కడో ఉన్నారు ఎన్ఆర్ఐలు వీళ్ళు, అమెరికాలో అక్కడెక్కడ ఎక్కడున్నా సరే అండి, వాళ్ళ పాస్పోర్ట్లు క్యాన్సిల్ చేసి వాళ్ళని తీసుకువచ్చి, వాళ్ళు ఇండియన్సే కదా వీళ్ళు, ఇక్కడ కేసు తీసుకువచ్చి వాళ్ళని ఇంకా వాళ్ళకి జీవిత పర్యంతం అంటే ఇంకా అక్కడే లైఫ్ ఎండ్ అయిపోవాలి, అంతవరకు కఠినాతి కఠినంగా జైల్లో పెట్టి వాళ్ళని జైల్లోనే ఉంచాలి. వాళ్ళు ఈ జన్మంతా జైల్లోనే జపం చేసుకుంటూ అక్కడ చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు ట్రోల్ చేసుకుంటూ అక్కడే బతకాలి. అక్కడ కూడా వాళ్ళు అక్కడ జైలు సిబ్బందిని కూడా ట్రోల్ చేస్తారేమో. వీళ్ళకి సెల్ ఫోన్లు అలాంటివి అందుబాటులో ఉంచకూడదు. మోస్ట్ డేంజరస్ పీపుల్. అటువంటి వాళ్ళని తప్పనిసరిగా
తగిన విధంగా కఠినాతి కఠినంగా శిక్షించాలి. అంటే బాగా చదివిస్తే ఉన్నమతి పోయింది అంటారు చూసి ఆ టైప్ అనుకోవచ్చా వీళ్ళని? అలా కాదండి, ఇటువంటి సైకో 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 మెంటాలిటీ, నాట్ ఓన్లీ సైకో, పెడోఫిల్స్ వీళ్ళు ఏంటంటే వీళ్ళని సమాజంలో వదిలితే రేపులు కూడా చేసేస్తారు. కన్న తల్లిని కూడా వీళ్ళు పాడు చేసే నికృష్టపు వెధవలు నన్ను అడిగితే సింగిల్ స్టేట్మెంట్. అటువంటి వాళ్ళు సమాజంలో బతికే అర్హత లేదు వాళ్ళకి, లేదు. వాళ్ళకి జైళ్ళే కరెక్టు. ఆ జైళ్ళల్లో కూడా వాళ్ళని చీకటి కొట్లో పెట్టాలి. మళ్ళీ వెలుతురు సూర్యచంద్రులను కూడా చూడకూడదు. వాళ్ళు చీకటి కొట్లో పెట్టి ఇంత కూడు పడేయాలి చచ్చేదాకా. అక్కడ చీకట్లో ఏం ట్రోల్ చేసుకుంటారో తెలుస్తుంది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ.